నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా మీటింగులు సమీక్షలతో ఆయన బిజీ. నిద్రపోనివ్వరు అనే పేరు ఎలాగూ ఉంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ని తలకు మించిన పనులున్నా ఈ వయసులో అన్ని ఆయనే నెత్తిన వేసుకోవటం ఎందుకన్న ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచి వస్తోంది. మొన్న మీటింగ్లో చంద్రబాబు అలసటకు గురి కావడంతో క్షణం ఖాళీ దొరకని ఆయన డైలీ షెడ్యూల్స్ పై పార్టీలో ప్రభుత్వంలో మరోసారి చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం మారాలంటున్నాయి ప్రభుత్వ పార్టీ వర్గాలు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నా, నిర్విరామంగా పనిచేస్తున్నా ఈ వయసులో ఆయన ఆరోగ్యం సహకరించడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా రోజు ఉదయం 8 గంటలకు మొదలయ్యే సీఎం షెడ్యూల్ రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. ఒక్కోసారి ఈ టైం ఇంకా ఎక్కువ అవుతోందే గాని తగ్గటం లేదు. వారాంతమైనా పండగ రోజులైనా సీఎం కార్యక్రమాలు ఉంటూనే ఉన్నాయి. సచివాలయానికి రాకున్నా ఇంట్లోనే మీటింగ్లు, రివ్యూలు పెడుతున్నారు. అవి పాలనా వ్యవహారాలు కావచ్చు, పార్టీ మీటింగ్ అవ్వచ్చు. రోజుకి సరాసరి 12 నుంచి 14 గంటల పాటు సీఎం ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. విరామం లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఇలాగే ఉంటే కష్టమేనంటున్నారు పార్టీ సహచరులు. రెండు మీటింగ్లు పెట్టుకోవాల్సిన టైంలో 4 మీటింగ్లు పెట్టుకుంటున్నారు సీఎం. దీంతో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి ఎప్పుడూ పని పూర్తి కావటం లేదు. రోజు సాయంత్రం 7 లేదా 8 గంటలకు సచివాలయం నుంచి వెళ్లాల్సి ఉన్నా సీఎం ఏ రోజు ఆ సమయానికి ఇంటికి వెళ్లడం లేదంటున్నారు. ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవడానికి సీఎం ఇష్టపడకపోవడంతో ఆయన షెడ్యూల్ కూడా రోజు అలాగే సిద్ధమవుతోంది. ఇక షెడ్యూల్లో లేని మీటింగ్లు, అపాయింట్మెంట్లు అయితే లెక్కేలేదు. తనను కలవటానికి వచ్చిన వారిని నిరుత్సాహపరచకూడదని సీఎం అందరికీ టైం ఇవ్వడం ఒక కారణమైతే, సుదీర్ఘంగా సాగే రివ్యూలు మరో కారణం. ఆహార నియమాల్లో సీఎం ఖచ్చితంగా ఉంటారు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని అది కూడా మితంగానే తీసుకుంటారు. క్రమం తప్పకుండా రోజువారీ వ్యాయామాలు కూడా చేస్తుంటారు. దీంతో మంత్రులు, అధికారులు అలసిపోయినా సీఎం ఎప్పుడూ అలసటగా కనిపించరు. ఇండోర్ మీటింగ్ అయినా, అవుట్డోర్ ప్రోగ్రాం అయినా సీఎం అదే ఉత్సాహంతో కనిపిస్తారు. అయితే దొండపాడు కార్యక్రమంలో సీఎం అలసట చెందిన తీరుపై పార్టీలో, ప్రభుత్వంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి తీవ్ర అలసటతో కుర్చీలో కూర్చుండిపోయారు. విపరీతమైన ఉక్కపోత దీనికి కారణమైన సీఎం రెస్ట్లెస్ గా ఉండటంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా సీఎం తన షెడ్యూల్స్ మార్చుకోవాలని, పని విభజన చేసి సీనియర్లకు కొన్ని బాధ్యతలు అప్పగించాలన్న సూచనలొస్తున్నాయి. సీఎం శారీరకంగా ఎంత ఫిట్ గా ఉన్నా శరీరానికి విశ్రాంతి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ లో 3 ఏళ్ల కాలంలో ఆయన అవిశ్రాంతంగా పనిచేయాల్సి వచ్చినా ఇప్పుడు టీంతో పనిచేస్తే చాలంటున్నారు. కొన్ని బాధ్యతల్ని మంత్రివర్గ సహచరులకు, సీనియర్లకు అప్పగించి సీఎం తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలనే సూచనలొస్తున్నాయి. ఇవన్నీ మొదటి నుంచి ఉన్నా ఇప్పుడు దొండపాడు సభలో సీఎం అలసిపోయిన సంఘటనతో మళ్లీ చర్చ జరుగుతోంది. గతంలో సీఎం పరిమిత షెడ్యూల్ గురించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది ఏమాత్రం అమలు కాలేదు. ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ మారాల్సి ఉందని అధికారులు సైతం అంటున్నారు.